మెల్లిగా నాన్న మెల్లిగా. ఈ తాతయ్య ఎక్కడ చచ్చాడు? ఒరేయ్ ఒరేయ్ తాతయ్య. అమ్మగారు ఏమిటో తిప్పుకుంటూ వస్తున్నావు? మళ్ళీ వేద కథలు చెప్తావా? లేదమ్మగారు, కట్టింగ్ కోసం వెళ్ళానండి. అక్కడ కిరాణా కొట్టు ఫిట్టింగ్ పెట్టానండి. ఆడితో ఫైటింగ్ చేసేందుకు ఆలస్యం అయిపోయిందండి. అది సరే గాని నువ్వు ఆ కిరాణా కొట్టువాడి కుక్కను కలిసావట? ఆడు చెప్పాడండి, ఆడు చెప్తాడండి. ఆడు పెద్ద మడతలో కిరతకాడు అమ్మగారు. అమ్మగారు, నేను అబ్బాయి గారి కోసం పరిగెట్టుకుంటూ వస్తుంటే ఆడి కుక్క వచ్చి నన్ను కలిసిందండి. నేను ఊరుకుంటానంటే ఆడు కుక్కనట్టుకుని కలిసిస్తానండి. సంతోషించగాని ఇదిగో టైం అయిపోతుంది, పట్టుకో. ఇందులో జ్యూసు పళ్ళు పాలు అన్ని పెట్టాను. అరగంటకు ఒకసారి బాబుకు అందిస్తూ ఉండు. అలాగే అమ్మగారు, కొంచెం ఎక్కువ పెట్టారు కదండి. నువ్వు మెక్కావు, నేను చంపేస్తాను. బండి ఎక్కువ టైం అయిపోతుంది. అలాగే అలాగే. కానీ ఏనా ఏమైందన్నా? నా గొలుసు నా గొలుసు. ఇది నా బంగారు. అయ్యో నా రాజాన కొడుకు ఎంత అందంగా ఉన్నాడో చూసేవాళ్ళు దృష్టి. గొడుగు సరిగా పట్ట బాబు, పట్టు. ఎంత సరిగా పట్టు. అలాగే బయలుదేరుతానా? ఉండు, శకునం బాగుంది. బయలుదేరుతావా? మెల్లిగళ్ళు ఎండలో తిరగే. మెల్లిగళ్ళు నాన్న. పూచిక పుల్లతో సహా మొత్తం అన్ని బయటపడే. బాబు అయ్యా, ఎన్నాళ్ళైందా నీకు అప్పిచ్చి? కదా మరి తీర్చక్కర్లేదా? కదా మరి తీర్చావా? కదా మరి తీర్చకపోతే ఏం చేస్తాను? కదా మరి అదే. ఏంటయ్య గొడవ? బాబు, పండిన పంట పోయి నేను బాధపడతా ఉంటే అప్పు తీర్చలేదని కొడుతున్నాడు. ఏమండి, ఇప్పుడు వీడు నా దగ్గర అప్పు తీసుకుని ఎన్నాళ్ళైంది? అది కాదయ్యా, ఊళ్ళో నేను ఒక పెద్ద మనిషిని ఉన్నానుగా, నాతో చెప్పొచ్చుగా. కదా మరి 6 నెలలకి వడ్డీ ఎంత? నన్ను అడుగుతావేంటి? కదా వడ్డీ 4000, అసలు 1000 కలిపితే ఎంత? అది కాదయ్యా. కదా మరి ఇప్పటి వరకు తీర్చాడా? తీర్చకపోతే కొడతావా? కదా మరి అందుకే కొట్టాను. నేను అడిగేది ఏమిటి, నువ్వు చెప్పేది ఏమిటి? ఆడి పేరు పిచ్చేసిట్టండి. ఆడి ప్రశ్నలకు ఆడే మనసులో సమాధానాలు చెప్పుకుని కదా అని రెచ్చిపోతుంటాడు. ఆడి పని ఎవరికి ఎవరు చెప్పినా ఏంటండి. బాబు, ఒక్క నెల రోజుల పాటు గడివిమ్మని మీరైనా చెప్పండి బాబు. అక్కర్లేదు. బాబు, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి బాబు. అరే రే రాజా గారు, మీరా? ఎంతసేపు నుండి వచ్చి? అమ్మగారు నాన్నగారు బాగున్నారా? అరే ఆడి దగ్గర అప్పెంత తీసుకున్నాడు రా. పెద్ద మనుషులు పట్టుకుని రావరా అంటావేంటి? కదా వడ్డీతో కలిపి మొత్తం ఎంత అయిందిరా? చొక్కా పట్టుకుంటావేంటి? కదా మా అబ్బాయి గారిని గద్దిచ్చారా? నేను అడిగింది ఏంటి, నువ్వు అనేదేంటి? కదా బాకీ తీరిపోయిన బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలమ్మా? బ్యాలెన్స్ ఏంటి? డబ్బు వస్తుంటే ఎందుకు కాదనాలి? ఏమి ఇచ్చినా తీసుకుంటా. ఏ విత్తనం తీసుకుంటావా? చేతులు కట్టుకో. నవ్వు. అయ్యో పిచ్చేశెట్టి గారు, నమస్కారం నమస్కారం నమస్కారం. మీరా? ఎంత చెప్పండి వచ్చి. మీ పిల్ల పిల్లలు బాగున్నారా? అలా నీళ్ళు వదులుతారంటే. నమస్కారం అండి. అబ్బాయి గారు, మనం వచ్చిన పని అయిపోయింది, పదండి. అబ్బాయి గారు ఆపండి ఆపండి ఆపండి. ఏమిట్రా సినిమా పేరు? అది శ్రీమ సున్న తలకాయ రామ. మరి అదే మడతలో కెడతంటే 1వ తరగతి చదువులు ఇలాగే ఉంటాయి. నేను చూడండి 2వ తరగతి ఎంత సులాగా చదివేస్తాను. సీమంతాలో ఎరగవా దొరసాని. ఏడిసావులే నోర్మి. 1వ క్లాసు 2వ క్లాస్ చదువులు ఇలాగే ఉంటాయి. మనం 3వ క్లాసు. నేను చదువుతాను చూడండి. శ్రీ యాత్రాలయ రామచంద్ర సావా హచ్చసున్నా. రే, ఇది చదివింది ఇంకా అసహ్యంగా ఉన్నట్టుంది. అసహ్యంగా ఏంటి అబ్బాయి గారు? నాకు రేయ్ ఇట్రా. ఏంటి సార్? ఆ సినిమా పేరేంటే? శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం. శ్రీ కన్యకా పరమేశ్వరి మహత్యం, శ్రీ పానకాల స్వామి మహత్యం, ఓ మర్రి చెట్టు, దాని కింద పుట్ట, అందులో పాము మహత్యం. ఏ సినిమాలు అయ్యే? కాస్త మంచి సినిమాలు తేవచ్చు కదయ్యా. బొబ్బిలి పులి, సర్దార్ పప్పరాయుడు, జస్టిస్ చౌదరి. అలాంటి బాక్సులు కావాలంటే 10,000 అవుతాయండి. అంతే కదా. ఇంటికెళ్ళి మా నాన్నగారిని నేనేమన్నా చెప్పి తీసుకో. ఇదిగా తర్వాత మడతలో కిడత కబురు చెప్పొద్దు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. సాయంత్రానికి మా గురువు గారి సినిమా కావాలంతే. అవును, థియేటర్ అదిరిపోవాలంతే. వెళ్ళు. సాయంకాలం ఈ అబ్బాయి గారి పక్కన ఈ అమ్మాయి గారికి ఒక సీట్ ఉంచు. అలాగేనమ్మా. వెళ్ళు. నేనేదో సరదాగా సినిమా చూడాలనుకుంటే మధ్యలో నువ్వేంటి జనరేటర్ సౌండ్ లాగా ఊగిపోతున్నావు? నీకు నేనేంటా? ఓయ్, మీ నాన్న చెల్లెలు కూతురు నీకేంటో మా అమ్మ వదిన మొగుడిని అడుగు. ఈ వర్షాకాలంలో పెళ్లి చేసుకుంటే రేపు ఎండాకాలంలో పురుడోసుకోవడం కష్టమని ఆగాను, కానీ నీకు దెబ్బలు తగిలితే కాపడం పెట్టడం కష్టమని కాదు.
కాదు. నాకు దెబ్బలు తగలడం ఏంటి? మన పెళ్ళవగానే తిరుపతి గుళ్ళో నీ చేత అంగ ప్రదక్షిణ చేయిస్తానని మొక్కుకున్నాను. ఏంటమ్మా అంగ ప్రదక్షిణ చేస్తావా? మడతలో కెడతాం కాదు. మరి నేను తడిగుడ్డలతో తొలితే జనం గుళ్ళో ఉంటారేంటి? గుడి చుట్టూ ఉంటారు కానీ తన పెళ్ళాన్ని అందరూ అలా చూస్తే మా బావకి ఎంత అవమానం. పెళ్ళామా గడితే గుడ్డ అలాంటి ఆశలేం పెట్టుకోకు. ఆ, నాకంటే క్లాసు దొరుకుద్దా నీకు? చూస్తావుగా. ఉమ్. అమ్మయ్యా కడుపులో కావిడి దిగిపోయిందిరా బాబు. చువ్వి చువ్వి చువ్వాల దొంగనాన్న దొంగనాన్న దా దొంగ. నేను దొంగ నాన్న చంపుచ్చు కొట్టానంటే దొంగ నాన్న అనలేదు, దొంగ నాన్న అన్నాను. చెవరుగా ఆడు దొంగ కాదురా. నూరుకే ఆడు దొంగే. ఏరా నువ్వు దొంగవా? కాదు బాబు, మరి హెడ్ ఎందుకు ఎక్కావు? ఇంకెప్పుడు ఎక్కడ బాబు? సర్లే ఓ 10 కొబ్బరి బొండాలు దింపు. 10 పంటలు ఎత్తుకున్నానా? నీ బుర్ర బద్దలు కొట్టడానికి రా. లేకపోతే నేను ఇక్కడ కామెడీ చేస్తున్నాగా మధ్యలో నీ కామెడీ ఎందుకురా? నువ్వు దింపరా. ఇంకసార్లు దిగు. ఈ అనుకోవడానికి ఏం తక్కువ లేదు. వాడు వెళ్ళొత్తా బాబు. ఎక్కడికి తమరు వెళ్ళేది? చెంబు పగిలిపోద్ది. పట్టపగలు తోట దూరి చెట్టెక్కి 10 కొబ్బరికాయలు కొట్టేసుకుని దొంగతనంగా సంకలం పెట్టుకుని వెళ్ళిపోదామనే. అదేడు బాబు, దొంగతనం అంటారేంటి? మీరేక దింపమన్నారు. ఆహా, మరి నేను దింపమంటేనే దింపావన్నమాట. మరి నేను ఎక్కమంటేనే ఎక్కావు చెట్టు. తప్పు అయిపోయింది బాబు. ఆహా, మరి ఆ తప్పుకో చెట్టు ఉంటది బాబు. అదేంటి తెలుసా? ఎక్కడిడు? అక్కడ. చూసావట్రా, ఆడి చేత ఫ్రీగా ఈ చెట్ల కాయలన్నీ దింపించేశాను. దించినందుకు 150 రూపాయలు ఖర్చు అయిందని మీ పెద్దనానికి లెక్క చూపిస్తాం. ఈ 10 కొబ్బరి బొండలు మనం దాగేస్తాం. ఎట్టుందంటే మన కామెడీ. అమ్మ దొంగ నాన్న, ఆడు దొంగ అనుకున్నాను. కాదు, నువ్వు గజ దొంగవి. పెద్దయ్య గారు వచ్చారు, తమరు రమ్మన్నారండి. ఏమయ్యా రెడీ అయినా? అబ్బా ఇంకెంతసేపు అయ్యా, తొందరగా. ఎవడే అతగాడు? ఒరే తాతిగా. ఎవరోడు మర్యాద లేకుండా? దద్ద 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 దద్ద. ఏంటంటే పిచ్చేశెట్టి గారు, ఏంటి కేకేశారు? నువ్వు ఎప్పుడైనా ఫోటో దిగా? నేను ఎప్పుడన్నా ఎక్కితే కదా దిగటానికి. కదా ఆ, మరి నాతో ఫోటో దిగాలనే కోరిక లేదా? నీతో ఫోటో దిగాలని కోరిక. ఆ. నువ్వేమన్నా డి రామానాయుడువా, నారా చంద్రబాబు నాయుడువా? కదా మరి అందుకే నీతో ఫోటో దిగాలని నాకు కోరికగా ఉంది. ఆ? నా కోరిక తీరుస్తావా? అయ్య బాబాయ్ బాబాయ్, మీరు మరేలేండి బాబు. మొట్టమొదటిసారి ఫోటో తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. కానీ మీతో దిగుతున్నందుకు చాలా దుఃఖంగా ఉందండి బాబా. కదా ఆ. మరి అందుకే పిలిచాను. పిచ్చేశెట్టి గారు, మీకు పిచ్చి మోకాల్లోనే కాదండి, అరికాల్లో మెదడు కూడా ఉందండి. మెదడు కూడా ఉందండి. వదలు. ఏబా. అయితే వెళ్ళిపోతా. సర్లేదా దిగు. ఇవైతే లే, 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 కూర్చో. నవ్వు ఏ దానిలే తీ. వస్తానండి పిచ్చేశెట్టి గారు. ఫోటోలు వచ్చాక నాకు ఒకటి పంపించండి. మీది కత్తిరించుకొని నాకు గోడ కత్తిరించుకుంటాను. ఒరే, 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 ఒరే. ఆ? ఈ ఫోటో ఎందుకు తీయించానో తెలుసా? మీరే చెప్పారు కదండి నాతో ఫోటో దిగాలని కోరిక ఉందని. అక్కడే నువ్వు తప్పులో కాలేశావు. ఆ. వీడు నాకు 300 బాకీ, వీడు నాకు 500 బాకీ, నువ్వు నాకు 1000 రూపాయలు బాకీ. ఆ. మీలో ఎవరైనా అప్పు తీర్చకుండా ఊరొదిలి పారిపోయారనుకో, ఆ. పోలీసులకు అనవాళ్ళు కావాలి కదా, ఆ. అందుకు తీయించారనమాట ఈ ఫోటో. అమ్మ పిచ్చేశెట్టి, ఇంత పని చేసావా? నీకు ఇస్తాను రా, మడతలో కిడతా. రే తాతయ్య, అయ్యా ఇక్కడ పక్కనే ఆ. బస్ స్టాండ్ ఉంది కదా, ఉందండి. అక్కడ చాలా మంది డ్రైవర్లు కండక్టర్లు ఉంటారుగా. క్లీనర్లు కూడా ఉంటారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ. ఈ పిల్లని ఎవరైనా ఎక్కడైనా చూసారా అని కనుక్కోరా. చాలే ఊరుకోండి. నేను ఈ ఫోటో పట్టుకుని వెళ్ళి, ఏమండో ఈ పిల్ల ఎక్కడ చూసారా, ఈ పిల్ల ఎక్కడ చూసారంటే పిచ్చోడు అనుకుంటారు నన్ను. ఇప్పుడు కూడా అలాగే తెచ్చావులేరా. రే, ఈ అమ్మాయి నా కోసమే పుట్టిందిరా. నాకు ఈ అమ్మాయి అడ్రస్ కావాలంతే. అంతేనంటారా? అంతే. అంతేనంటారా? అంతే. ఓ 10,000 పట్టండి. రేపు ఈ పాటికి ఆ పిల్ల అడ్రస్ పెట్టుకొని చెప్తాను. ఇదిగో. ఏమండి, ఇప్పుడు నేను చెప్పిన విషయం వెంటనే పేపర్లో పడాలండి. మా పేపర్ పడిపోవాలా? ఏ నువ్వేమైనా కొత్త పేపర్ పెడుతున్నావా? ఈడెవడండి బాబు, హెయిర్ ఆయిల్ లో జుట్టు తినేస్తున్నాడు. అది కాదండి, ఇప్పుడు నేను చెప్పిన విషయం వెంటనే పేపర్లో పడాలి. ఈయన పడిందా? పడలేదు. ఈ వేళ పడదు, రేపటి పేపర్ లో పడుతుంది. ఏడ్చేలారా? ఏమిటి? అబ్బాయి ఏం లేదండి, మీరు చెప్పిన విషయం బాగా వినపడి సంతోషంగా ఉంది. ఇంకా సంకోచం ఎందుకయ్యా?
నాయను ఓ మాదిరి చెవిటోని చూశాను కానీ ఈ టైప్ చెవిటోని చూడలేదు. వస్తానండి, వస్తాను. కాసబడుట లేదు. ఏంటి బాబు? కాసా పాడుట లేదు కాదు, కనబడుట లేదు. ఓహో, ఇదేమిట్రా కింద రాసి? ఏం లేదండి, ఆ అమ్మాయి పిచ్చెక్కింది, కనబడటం లేదు, ఆచూకీ తెలిపిన వాళ్ళకి 10,000 రూపాయలు బహుమానం ఇస్తామని రాసింది. ఏంటి నే చేసుకోబోయే అమ్మాయికి పిచ్చా? నీకెవరో పిచ్చి పిచ్చిగా ఉందా? అలా కాదండి, అలా ఇస్తే ఆ అమ్మాయిని చూసినోడు మనకు తీసుకొచ్చి అప్పు చెప్తాడు. కింద నా పేరేగా. కాదండి, పిచ్చేసేట్టు గాడిది. అదేంటి నా పేరు ఉండాలిగా? మరి అదే, రేపు ఏదైనా తేడా పాడ వస్తే అనవసరంగా మనం ఇరుక్కుపోతాం. వాడి పేరేసామనుకో వాడు ఇరుక్కుపోతాడు, అడ్రస్ మనకు తెలిసిపోద్ది. పాపం వాడిని ఎందుకు ఇరికించడం? అబ్బాయి గారు, అనవసరంగా కొన్ని విషయాల్లో మీరు జోక్యం కలిగించుకోకండి. ఆ ఎదవికి నాకు వడ్డీ విషయంలో చాలా లావాదేవీలు ఉన్నాయి. వాడికి ఇస్తానుగా ఓ మడతలో కెడతా. ఒరేయ్, అయ్యా నేను అలా ఊళ్ళోకి వెళ్ళి వడ్డీలు వసూలు చేసుకొస్తా. సరేనండి. కొట్టు జాగ్రత్త. అయ్యా. ఎవడైనా అప్పు కావాలని వస్తే లేడీని పంపించే. అలాగేనండి. కూర్చోబెట్టి అయ్యా. ఇప్పుడే వచ్చా. నువ్వేనా పిచ్చేసండి? అవును నేనే. ఏమిట్రా సౌండ్? వెనకాల టైర్ బరస్ట్ అయిందో చూడు. వెనకాల టైర్ కాదండి బరస్ట్ అయింది, పిచ్చేసేటి దవడ. అటు చూడండి, అమ్మా. వేసింది ఒకటి. ఎంత ధైర్యంరా నీకు? ఏంటది? ఎవరా అమ్మాయి ఇంత అందంగా ఉంది? ఏమిటిది? ఆ? కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో అమ్మో, ఇంత అందం చూసి నేను తట్టుకోలేనురా. అబ్బా, అబ్బాయి గారు ఏమైందండి? గుండెల్లో పూలబాణం గుచ్చుకుందిరా. హే భగవంతుడా, ఏమిటి నాకు ఈ శిక్ష? నేనెందుకు తొందరపడి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయికి మనసిచ్చాను? ఇచ్చాక ఎందుకు ఈ అమ్మాయిని చూశారు? ఏమిటి నాకు ఈ పరీక్ష? ఏమండి, ఇంకా ఆపుతారా? నా వల్ల కాదురా. చాలే ఊరుకోండి. ఎవడన్నా ఇంటే నోడుతో నవ్వడు. అసలు అమ్మాయి ఎవరనుకుంటున్నారు? ఎవరా? మొన్న ఫోటో చూసి మనసిచ్చాను 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 తెగ ఇదే పేరు చూడండి. ఆవిడే ఈవిడ, మీకు కాబోయే ఆవిడ. చూడండి నా సామిరంగా. నేను ఇంట్లోంచి పారిపోయినా పైగా నాకు పిచ్చంటావా? ఆ అమ్మాయి తప్పిపోయిందని పిచ్చేశెట్టి గడి పేరు మీద ప్రకటన ఇచ్చాం కదా, అది చూసి రెచ్చిపోయి వచ్చి వాడిని పిచ్చి కొట్టుడు కొడుతుంది. నా ఫోటో పేపర్ ఏం నేనా? నీకు నాకు ఏం సంబంధం? అదే నేను అడుగుతున్నాను. ఎక్కడికి తీసుకెళ్తారు? రేయ్, ఏంట్రా అది? అవునబ్బాయి గారు, అంటే వ్యాన్ ఎక్కించుకెళ్తున్నారు. చెప్పు, నా ఫోటో పేపర్లు ఎందుకు వేసావో చెప్పు. ఇది ఎక్కడ గొడవరా బాబోయ్? తల్లి, నువ్వెవరో నాకు తెలియదు, నీ ఫోటో ఏంటో నాకు తెలియదు, నీ ఫోటో పేపర్ లో ఎవడేసాడో నాకు తెలియదు, వేసిన మీద నా పేరెందుకు రాశాడో అంతకంటే తెలియదు. నన్ను వదిలిపెట్టు తల్లి. ఆగండి ఆగండి. ఇలాంటి సమయంలో ఆవేశం కాదు, ఆలోచన కావాలి. ఒక లాయర్లా ఆలోచించండి. అసలు ఏం జరుగుతుందంటే, నాలాంటో అందమైన కుర్రాడు ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళాడు అనుకోండి. అనుకోండి, అక్కడ మీ ఫోటోను చూశాడు అనుకోండి. వెంటనే మీ అందానికి మనసు చెదిరిపోయి గుండెల్లో మన్మథ బాణం గుచ్చుకుపోయి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకుంటాను అని అనుకుంటాడు. అనుకోండి, కానీ ఆ అమ్మాయి అడ్రస్ తెలీదు. అప్పుడు వాడేం చేసుంటాడు? ఇదిగో పక్కనున్న ఇలాంటి మట్టిని ఉపాయ అడుగుంటాడు. వీడేం చేసుంటాడు? ఆ ఫోటోతో పేపర్లో ప్రకటనిస్తూ కింద పిచ్చయ్య శెట్టి అని ఇతని పేరిచ్చుంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఏదైనా వడ్డీ గొడవలు ఉండొచ్చు కదా? ఉంటాయి. ఇలాంటి వాడితో ఎవరికైనా సరే వడ్డీ గొడవలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మీకు విషయం అర్థమైంది కదా? చాలా వరకు అయిపోయినట్టే. ఇప్పుడు ఆ కుర్రాడెవరో తెలుసుకుని జన్మలో ఇలాంటి చెత్త పనులు చేయకుండా బుద్ధి చెప్తే సరిపోతుంది. ఆ ఫోటో స్టూడియో వాణ్ణి, ఆ పేపర్ వాణ్ణి, వాళ్ళిద్దరిని ఇక్కడికి రప్పిస్తే అప్పుడు ఆ కుర్రాడెవరో, వాడికి ఐడియా ఇచ్చిన మట్టి బుర్రగాడెవడో తెలిసిపోతుంది. చీచి వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించడం ఎందుకు? వద్దు, బాగుండదు. బాగుండదు, చాలా అసహ్యంగా ఉంటది. ఏముండదు, వాళ్ళకి ఫోన్ చేసని పాటికి వస్తుంటారు. మీ ఫోటో స్టూడియోకి వచ్చి నా ఫోటో తీసుకున్నది ఇతనేనా? చూసి చెప్పండి. ఇతను కాదమ్మా. అయితే ఇంకే కట్లిప్పండి. పోనీ అతనా? ఈ గడ్డ ఒకటి వస్తుందమ్మా. ఇది లేకపోతే మాత్రం నాకు డబ్బిచ్చి మీ ఫోటో కొన్నది ఇతరేనమ్మా. ఇదిగో, ఆయనకి ఆ గడ్డం లేకపోయినా నా కంటికి గుడ్డ లేకపోయినా మేము వాళ్ళం కానే కాదు. చూసిన నిన్నెక్కడో చూసినట్టుందే. హిమాలయ పర్వతాల కింద. ఓహో, అది సరే. ఆ. ఆ కంటికి ఏమైంది?
కంటికా ఆ. కిడ్నీ ఆపరేషన్ చేసి కంటికి గుడ్డ కట్టారు. ఆహా. ఆపరేషన్ కాదు మీ నాటకం బయటపడింది రేయ్, వీళ్ళిద్దరిని పట్టుకుని ఆ స్తంభాన్ని కట్టేయండి రా. అబ్బాయి గారు! నా కట్లపండి కట్లపండి కర్రలు కట్టేస్తారు బాబాయ్. ఎరా నరసింహం ఆ, వస్తాడంటావా? వచ్చినట్టు వస్తాడు. నీ అంతటి నువ్వు వచ్చి అడిగితే రాను అంటానికి అది గుండె చెరువా? ఏండే ఆయన వాళ్ళ తమ్ముడు గారిని వేసుకొస్తే నేను మీకు ఉన్నాను కదా, మీరు అలా గమ్మున ఉండండి, నేను చూసుకుంటాను. ఇదిగా నువ్వు మాత్రం ఏం మాట్లాడబాక. నువ్వు దిగొచ్చావని తెలిస్తే ఆడు చెట్టు ఎక్కి కూర్చుంటాడు. అన్నయ్య నువ్వు కాస్త బెంకంగా ఉండు, నీ తరఫున నేను మాడతాను కదా. అలాగే. రే ఎంతైనా నాన్న తనంతట తనే వస్తున్నాడు. నువ్వు పావలాకి రూపాయి యాక్షన్ చేసి మొత్తం చెడగొట్టు మాక. ఎంత ధైర్యం రా నీకు? ఈ ఊళ్ళో నా మాటకు ఎదురు లేదు, నన్ను చూసి భయపడినోడు లేడు. అలాంటి నేను నా అంతలుగా నీ దగ్గరికి వస్తే పెద్ద పొగరబోతులాగా తలదిప్పుకుంటావా? ఐ! అబ్బే ఇవి నా మాటలు కాదు బాబు, మీ నాన్నగారి మాటలు. ఏంటి ఆయన మాటలు రావా? నిన్ను తోడు తెచ్చుకున్నాడు, ఎందుకలా గొంతు చించుకుంటాడు? ఆయన అరుపులకేమైనా భయపడతాననుకున్నాడా? అసలు ఎందుకు వచ్చాడంట? రే తాతయ్య! అయ్యి బాబాయ్, ఈ నా మాటలు కదా గారు, అబ్బాయి గారు చెప్పండి మాటలు. చేసిన ఏదో పని చాలు, నోరు మూసుకుని ఇంటికి రా. ఈ కూడా మీ నాన్నగారి మాటలే. అలా అడిగితే రావాల్సిన అవసరం మాకేం లేదు. మీరు చీ అన్నా ఛా అన్నా పడి ఉండడానికి నేను ఆ ఇంటి కుక్కనేం కాదు. అయ్యి అబ్బాయి గారు నార్మోయ్! మాట చేసిన ఏదో పనికి లంపలేసుకుని బుద్ధిగా ఇంటికి రమ్మను. రాకపోతే ఏం చేస్తావు? నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. బోడేస్తే ఎవడికి కావాలి? ఒరేయ్, ఒరేయ్! ఈ మొక్క గట్టిగా గుర్తుంచుకో. రేపు మళ్ళీ మనసు మార్చుకుని తప్పు అయిపోయింది నన్ను క్షమించను అన్నా అన్న గొమ్మల్లో కాలు పెడితే కాళ్ళు నరికి బయటికి పంపిస్తా. అంత కర్మ నాకేం పట్టలేదు. తిండి దొరకపోతే బస్ స్టాండ్ లో అయ్యా అమ్మ తండ్రే అని అడుక్కుంటానేమో గానీ మీ ఇంట్లో అడుగు కాదు కదా, అంగుళం కూడా పెట్టను. అన్నయ్య అనేశాడు. ఒరేయ్, ఒక్క విషయం గుర్తుంచుకో. నీకు బుద్ధొచ్చి నీ అంత నువ్వే వచ్చి నాన్న నన్ను క్షమించు అనే వరకు నీ ముఖం కూడా చూడు. నువ్వు కూడా ఒకటి గుర్తుంచుకో. ఆ అమ్మాయిని బయటికి పంపేంత వరకు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను. అది జరగదు. ఇది జరగదు. పోరా, నిలవ నీళ్ళకుండా పోతావురా. అయ్యారు అంత మాట్లాడకండి. అబ్బాయి గారు ఉండడానికి పెద్ద బంగ్లా చూసాం. బంగ్లా చూసావా? ఒరే నరసింహం, ఈ ఎదవ ఉన్నంతకాలం ఈ ఎదవ కూడా బాగుపెట్టాం. ఇక మరి వెళ్దాం పద. ఇదిగో నరసింహ గారు, జాగ్రత్త అండి పొలం గట్ల మీద. ఈ వయసులో కాలు దాడితే బాగుండదు. ఎలా ఇచ్చారండి మడతలో కెడతా? ఒకసారి తిరగరా. అయ్య బాబాయ్, ఇలా కొట్టారంటండి. మా నాన్న ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదావా అని ఎదురు చూస్తుంటే మొత్తం చెడగొట్టావు కదరా. ఏంటండి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? సిగ్గు లేకపోతే సరే. మొన్నటిదాకా దాని మొహం నేను చూడను, గడద గుడ్డు మడతలో కెడతా అన్నారు. ఇప్పుడేమో నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు రోషం లేదు, నాకు మేషం లేదు. నోర్మోయ్, నాకు మీసం ఉంది. అవునరా రే, నన్ను ఏదో పెద్ద బంగ్లాకి తీసుకెళ్తున్నావు కదా, ఎక్కడ రాది? మరి అదే మడతలో కెడతంటే రండి చెప్తాను. రండి. వదినా 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 వదినా. ఏంటి నేను నీకు వదిన్నా? ఏమ్మా అబ్బాయి గారు నాకు అన్నయ్య గారు అయినప్పుడు నువ్వు నాకు వదిన బాబేంటి? సరే సరే, ఇంతకీ విషయం ఏమిటో చెప్పు. నీ పద్ధతి నాకేం నచ్చలేదు వదినా. ఏ ఉవ్వా, పల్లెటూళ్ళలో ఇట్లాంటి బట్టలు వేసుకుంటే ఎవడని మెచ్చుకుంటాడు వదినా? మరి ఎలాంటి బట్టలు వేసుకోవాలి? చక్కగా తెల్ల చీర కట్టుకొని, కట్టుకుని తల నిండా మల్లెపూలు పెట్టుకొని, పెట్టుకుని గుమ్మ గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు పట్టుకొని, పట్టుకుని బాగా పొద్దొయ్యాక గడ్డం సాటికి వచ్చావంటే అబ్బో ఇలా కొట్టారంటే. మరి ఇవన్నీ చేసుకుని నీకోసం రావాలా? తప్పమ్మాయి గారు, నా కోసం కాదండి, అబ్బాయి గారు మనసులో ఉన్న మాట చెప్పానంతే. ఆ తర్వాత మేము ఇట్టాం. తాతిగా తాతయ్యకి నా కోపం వద్దు అంతే. తాతారా, కాసేపట్లో వస్తానని మీ అన్నయ్యతో చెప్పు. ఆహా ఆహా, తెల్ల చీర మల్లెపూలు, ఓ తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర మల్లెపూలు, తెల్ల చీర. అబ్బో ఏంటి దానికి ఏదో సలహా ఇచ్చొస్తున్నావు? ఆ విషయం మామూలుగా నోటితో అడగొచ్చు కదా, చాటతో పీక్ అడగాల. సర్లే గాని ఇంతకీ అదే అడిగింది, నువ్వేం చెప్పావు? మీ బావని వల్లో వేసుకోవడం ఎలాగా అని సలహా అడిగింది. ఇచ్చావా? మనసు బొమ్మింది సలహా కదా అని ఇచ్చేసానంతే. అబ్బా ఏంటంటే మళ్ళీ కొడతానంటే. ఇంతకీ మా బావకి అదెక్కువ నేనెక్కువ? అది ఎక్కువ నువ్వెక్కువ, మీ బావనే అడగండి. అయితే సలహా ఇవ్వు. ఊరుకోండి అమ్మాయి గారు, దానికి సాడెత్తారు. మీకు అంతకంటే మంచి సలహా ఇద్దామని. నిజమా? ఏంటది? ఏం లేదు అమ్మాయి గారు, మీరు తల నిండా తట్టడి పూలు పెట్టుకొని ఈ లంగా వండేసుకొని అమ్మోర్లా తిరుగుతుంటే మీ వంక ఎవరు చూస్తారు? బిగుతైన బట్టలు వేసుకుని లేడిపిల్లలాగా చంగ్ 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 అంటూ తిరుగుతుంటే ఆ అమ్మాయి వంకే చూస్తారు. అందుకని నా మాటని మోకాళ్ళపై దాకా లంగా కత్తిరించేసుకుని మీరు కూడా అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళి సింహ 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 సింహలాడితే కనపడ్డారంటే ఎప్పుడు మీ వంక చూస్తారు. ఇంకా దాని ఎందుకు చూస్తారండి? ఇదిగో తాతిగా. ఇదిగో తాతగాడు, నా కోపం వద్దమ్మా.
తాతారా ఆ, కొంచెం సేపట్లో వస్తానని ఆ. మా బావతో చెప్పే. ఆ, అబ్బాయి గారు ఇటు సైడ్ నుంచి ఈవిడ అటు సైడ్ నుంచి ఆవిడ మీరైపోయారు దేవుడు. వివాహ భోజనంబు లల్లా 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 లల్లా. అన్నం పండించేవాడు మగవాడు, ఆడజాలి చేత అన్నం వండించేవాడు మగవాడు. హోటల్లో పెళ్లిళ్లలో వంట వాళ్ళు మగవాళ్ళు. పాండవ వనవాసంలో వంటలు వండిన మా ఎన్టీఆర్ మగాడు. ఆ మాటకొస్తే మాయబజార్లో వండకుండానే వంటలు రప్పించిన మా ఎస్వీఆర్ మగాడు. అవును, మగాడు అబల కాదు బళ. భళా. మధు మగ వెదవలు ఇన్ని వంటలు ఎలా చేశారే? అత్తయ్య, మగాళ్ళకి ఎన్ని విద్యలైనా రావచ్చు గాని 2 విద్యలు మాత్రం రాకూడదు. ఏమిటవి? కడుపు కాన్పు, వంట వార్పు. నువ్వు అవునత్తయ్య, ఆడది వండి పెట్టాలి, మగాడు తిని పెట్టాలి. అందుకే ఇమిడియట్ గా కూరలో కారం వేయాలి. అమ్మో, శభాష్. స్నానం చేసొస్తే శుభ్రంగా భోంచేయచ్చు. నేను స్నానం చేశాక నేను తినేస్తాను. చంపేస్తాను పద. అత్తయ్య ఇప్పుడే వస్తాను. ఇదిగో మధు. అయ్యో 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 అయ్యో. రే తాతయ్య, తొందరగా రా, ఆకలి దంచేస్తుంది. ఏ చేద్దామండి, ఆగేసి కూకోండి. ఎంత పని చేసావు నువ్వు? తమాషా. ఏంట్రా ఇది? మనం వండినప్పుడు పసుపు పచ్చగా ఉంది, ఇప్పుడు ఎర్రగా అయింది. మన వంట అలాగే ఉంటుందండి. ఏసేంటి చెప్తాను, ఏసేంటి చెప్తా. నారాయణ రే తాతయ్య, ఇదంతా పిల్ల చేసిన పని. బాగున్నట్టు నటిద్దాం, నోరు పుసుకు తినేద్దాం. అలాగే. అబ్బో. ఎంత బాగుందో. అబ్బో. రాబోయే సందమామ మా కడుప బాధయ్యనుమా మడతలో కెడతా కెడతా. రే, నోరు మీద ఆకలిరా. ఇప్పుడు ఆకలంటారండి, మడతలో కెడతా. మాకు మాత్రం లేదంటే పొట్ట మీద తడుగుడేసి పడుకుంటే అదే తగ్గిపోద్ది. మమ్మల్ని చూడండి, నన్ను చూడండి అసలు. తెలుగు వన్